results, our SR Nizamabad have created an history. Our last record is on SR only. Nizamabad lo intercommunity secured by 12 members, 465 and above. Totally from Nizamabad SR we secured 40 students. In the same way, ఇదే విధంగా మనం మాట్లాడుకుంటా వస్తుంటే 460 ప్లస్ 470కి 460 పైన సాధించిన విద్యార్థులు ఎంతమంది? కెన్ ఎనీవన్ ఎక్స్పెక్ట్? 115 మంది అండి. 470కి వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్, ప్లీజ్ ట్రై టు లిసన్. అవుట్ ఆఫ్ 470, 470కి 460 and above the secured students are 115 students అండి. ఇట్ ఈస్ ఆ హిస్టరీ రియల్ చెప్పాలంటే ఇంత హ్యూజ్ మెంబర్స్ కి ఇన్ని బెస్ట్ మార్క్స్ రావడం అంత ఈజీ కాదు. ఇది ఈ విధంగా రావడానికి మా మేనేజ్మెంట్ అండ్ మా లెక్చరర్స్ తో పాటు మీరు మీ పేరెంట్స్ సపోర్ట్ వల్ల, మీ స్టూడెంట్స్ సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ సపోర్టింగ్ టు గెట్ దిస్ వండర్ఫుల్ రిజల్ట్ ఇన్ ఎంపీసీ. నౌ లెట్ us come to జూనియర్ బైపీసీ. జూనియర్ బైపీసీలో సార్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. నిజామాబాద్ ఫస్ట్ కాదండి, స్టేట్ ఫస్ట్ మార్క్. అవుట్ ఆఫ్ 440 we secure 338, one student 438. in the same way 436 4 students రావడం జరిగింది. 435 one student రావడం జరిగింది. ఇదే విధంగా మనం మాట్లాడుకుంటూ వస్తే 440కి 430 and above 14 students have secured 430 and above out of 440. so this is a wonderful result. in the same way juniors ఏ విధంగా అయితే ఎంపీసీలో బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ రావడం జరిగిందో, ఇన్ ద సేమ్ వే ఇన్ సీనియర్స్ ఆల్సో వీ గాట్ 990 and 980 and above around 65 మెంబర్స్ అండి. సో ఇలాంటి రిజల్ట్స్ రావడానికి మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఫ్రమ్ 11 years నిజామాబాద్లో 2014లో మన ఎస్ఆర్ విద్యా సంస్థ రావడం జరిగింది. 2014 నుంచి ఎట్లాంటి అనుమానం లేకుండా నిజామాబాద్లో ఉండే పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా మేనేజ్మెంట్ కావచ్చు, మా లెక్చరర్స్ కావచ్చు, మేమందరం పర్ఫెక్ట్గా మీకు అడ్మిషన్ చేసే టైం ఏ విధంగా అయితే మీకు మాట ఇస్తున్నామో అదేవిధంగా 2 years మీకు అదేవిధంగా ఎడ్యుకేషన్తో పాటు రెసిడెన్షియల్ పిల్లలకు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే నాట్ ఓన్లీ దిస్ ఐపీ మార్క్స్ అండి, ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఆల్ పీపుల్, ఐపీ మార్క్సే కాదండి, రేపు వచ్చే ఆల్రెడీ మొన్న వచ్చిన జేఈఈ మెయిన్ రిజల్ట్లో మన నిజామాబాద్ టాప్ మీ అందరికీ తెలుసు. ఎంతరా నాన్న జేఈఈ మెయిన్లో 99.42 మార్క్స్తో పాటు మనకు 399% రావడం జరిగింది. రేపో ఎల్లుండో మళ్ళీ జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ రిజల్ట్ రావడం జరుగుతుంది. మళ్ళీ నిజామాబాద్లో ఎస్ఆర్ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాబోతున్నది జేఈఈ మెయిన్లో. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఇన్ బైపీసీ we secured 7 doctor seats, that is MBBS seats. in the same way ఈ academic year I am promising you that రేపు May 5th లో జరిగే నీట్ ఎగ్జామ్లో we are going to get from Nizamabad, only from Nizamabad అండి 15 to 20 doctor seats రాబోతున్నాయండి. సో ఏదో మన ఐటీ గురించి రాదు, మీకు 2014 నుంచి ఇప్పటి వరకు మేము ప్రతిసారి ఎస్ఆర్ అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ ప్లస్ జేఈఈ మెయిన్ ప్లస్ జేఈఈ అడ్వాన్స్ అండ్ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ ఇవ్వబోతున్నామని మీకు ప్రామిస్ చేస్తున్నాం. ప్రతి ఇయర్ మా ప్రామిస్కి మీరు నమ్మి మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేసినందుకు ప్రతి ఇయర్ మీకు మేము ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫేత్, ఫర్ కీపింగ్ ఫేత్ ఆన్ అవర్ ఇన్స్టిట్యూషన్. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మీ పిల్లలకు మేము ఇదే విధంగా ఇంకా మీరేమైనా సజెషన్స్ ఉంటే మాకు ఇస్తూ ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. సో నౌ విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు కాల్ అవర్ టాపర్స్. sir permission request I would like to invite our academic zone leader sir Pradeep Reddy sir to have a few words on this occasion. Who is Lieutenant General Lieutenant Manager of Nizamabad, Hyderabad, Nirmal as well as Guntur and Nellore, and my fellow colleague Zone Leader of Srikant and my fellow lecturers and my principals who are on the dais, and
the lecturers who came, friends, non-teaching, teaching, most importantly, my dear parents and students, good evening all. We are actually on this bright occasion, it is very happy to see you all in one area, more than because of our great results. I congratulate the students who got 468 out of 470 and 55 members got 465 like that. 115 members, 115 members got 460 plus. In BPC stream also, we got secured state 1 rank, 438 out of 440 and 20 members got 430 like that. All these because of great foundation. In second year also we got 990 and 980 members are of more than 20. They were succeeding all entrances like NEET, mains, whatever, all engineering examinations they will be succeeded definitely. We got 99 percentile, this will produce 3 more 99 percentile and 20 members will get definitely in నిజామాబాద్ ఎస్ఆర్ జూనియర్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది. హూ ఈజ్ నన్ అదర్ అవర్ డీజీఎం సార్. డీజీఎం అంటే డివిజనల్ జనరల్ మేనేజర్ హూ లుక్ ఓవర్ 9 డిస్ట్రిక్ట్స్ అండి, 9 డిస్ట్రిక్ట్స్ చూస్తాడు. నిజామాబాద్తో పాటు నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు అండ్ తిరుపతి అండి. సో ఎన్ని డిస్ట్రిక్ట్స్ చూసినా కానీ నిజామాబాద్ తన ప్రాణం మొత్తం నిజామాబాద్లో ఉంటుంది. ఇన్ దిస్ ఒకేషన్ ఐ రిక్వెస్ట్ అవర్ డీజీఎం సార్ గోవర్ధన్ రెడ్డి సార్ టు ప్లీజ్ హ్యావ్ ఫ్యూ వర్డ్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మీడియా మిత్రులు, ఎస్ఆర్ విద్యా సంస్థల స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, గుడ్ ఈవినింగ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే మనకంటే ఒక వీక్ డేస్ ముందు ఆంధ్రాలో రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనకంటే వీక్ డేస్ ముందు వచ్చినాయి. నేను గుంటూరులో ఇదే ప్రెస్ మీట్ నేను అక్కడ కండక్ట్ చేశాను. గుంటూరులో కూడా మనకు 6 కాలేజీలు ఉంటాయి. అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది కూడా నేనే. అక్కడ స్టూడెంట్స్కు ఇక్కడ స్టూడెంట్స్కు అక్కడి రిజల్ట్స్కు ఇక్కడి రిజల్ట్స్ చూసినప్పుడు చాలామంది ఉన్న స్థితిని వాళ్ళ స్టాండర్డ్స్ని వాళ్ళు కరెక్ట్గా అంచనా వేయరు. ఇప్పుడు నేను చూస్తున్నా, నెల్లూరు చూస్తున్నా, నారాయణ పుట్టినిల్లది. గుంటూరు చూస్తున్నాం, భాష్యం చుట్టే మా కాలేజీలు, అక్కడ ఎన్ఆర్ఐ ఎక్కడనే పుట్టింది. తిరుపతి రాయలసీమ విద్యా సంస్థలని ఇంకా చాలా కాలేజెస్ ఉన్నారు. ఒంగోలులో కూడా చాలా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఖమ్మంలో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇంతమంది విద్యార్థులను చూసినా రియల్లీ చెప్తున్నాం, మిమ్మల్ని ముఖస్థుతికి చెప్పట్లేదు. మన పిల్లలు చాలా యాక్టివ్ పిల్లలు, నిజామాబాద్ పిల్లలు చాలా యాక్టివ్ పిల్లలు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మన దగ్గర. మనకు అఫెక్షన్ ఎక్కువ, మనకు ప్రేమ ఎక్కువ పిల్లల మీద, ఎవరికైనా ఉంటుంది, సహజమే. కానీ వాళ్ళ ప్రియారిటీ అక్కడ ఎడ్యుకేషన్ ఉంది, మన ప్రియారిటీ అదర్ యాక్టివిటీస్ మీద ఉన్నది. సమస్య ఇది ఒకటే. వాళ్ళు 10 మంది పేరెంట్స్ వస్తే 9 మంది మా అబ్బాయి మార్కులేవి, మా అమ్మాయి మార్కులేవి, మీ అకాడమిక్ షెడ్యూల్ ఏది, ఏమి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను, లేదండి ఇట్లా కాదండి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది, మీరు టైం ఎక్కడ ఇస్తాను, మీరు ఒక 1 అవర్ అయినా చదవలేకపోతే ఎట్లా, వాళ్ళు అకాడమిక్ షెడ్యూల్ గురించి మాట్లాడతారు. మనం ఏం చేస్తున్నాము, దయచేసి అనేది భావించద్దు. సందర్భం వచ్చింది కాబట్టి మనం అంతా ఒక ఫ్యామిలీ, మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. మేము ఇక్కడ పర్మిషన్ బయటికి తీసుకెళ్తా అంటే ఇవ్వకపోతే కూడా ఫంక్షన్ అంటే గ్యారెంటీ మన అబ్బాయి పోవాల్సిందే, మన అమ్మాయికి రావాల్సిందే, అక్కడికి పోవాల్సిందే. పోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు మేము ప్లీజ్ సార్ ఒక్కసారి రండి, మీ పిల్లల రిజల్ట్ చూడండి, మేము ఇన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, ఒక్కసారి చూడండి మీ మార్కులు, మేము కలిస్తేనే రిజల్ట్ అని అంటే అసలు దాని గురించి మాకు అదే చెప్పే ముచ్చటలేదు. మీ మంచి కాలేజీనే కదా మీ దగ్గర వేసింది, మీరే చూసుకోవాలి మొత్తం. మేము చూసుకుంటాం ఎట్లాగూ, మా బాధ్యత అది. వీడికి వచ్చిన తర్వాత మేమే తల్లి మేమే తండ్రి పిల్లలకు, దాంట్లో ఏం డౌట్ లేదు అలా. కానీ తల్లిదండ్రులుగా మీ సపోర్ట్ కూడా ఉండాల్సిందే, మీ బాధ్యత ఉండాల్సిందే, మీ భయం ఉండాల్సిందే పిల్లలకు.
ఇప్పుడు మీరు ఏమనలేక మేము ఏమనలేక ఎట్లా? వెరీ యాక్టివ్ పిల్లలండి. నేను చెప్తున్నా కదా, నేను గుంటూరులో చూస్తున్నా, వాని ఇవాళ గిల్లుతే రేపు ఎల్లుండో ఏమో అయిందని అంటాడు. అట్టుంటారు అక్కడ. మన పిల్లలు అట్లా కాదు, చాలా ఇంటెలిజెన్స్, ఓవరాల్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ. నేను 10 years నుంచి చూస్తున్నాను. నేను 2013లో వచ్చిన ఇక్కడికి. నేను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ బిగినింగ్ ఇయర్ నుంచి మేము స్టేట్ ర్యాంకులు ఇస్తూ పోతున్నాం ఇక్కడ. అది మా గొప్పతనం కాదు, పిల్లలు చదువుగలిగితేనే మేము ఇవ్వగలుగుతున్నాం. మా ఎంత అకాడమిక్ షెడ్యూల్ ఉన్నా, ఎంత మంచి ఫ్యాకల్టీ పెట్టినా పిల్లలు చదవలేకపోతే ఎవరు రిజల్ట్ ఇవ్వలేదండి. చాలా కష్టమైన ముచ్చటది. ఊరికేనే మేము స్టేట్ ర్యాంక్ ఇస్తామంటే ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకొచ్చి ఎవరు స్టేట్ ర్యాంక్ ఇవ్వలే. అది సాధ్యపడే విషయం కాదు. పిల్లలు చదవాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. మేము మా షెడ్యూల్ మేము ప్రాపర్గా నడిపించాలి. మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు మేము హాలిడేస్ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదండి అంటే మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అన్నెసరీ హాలిడేస్. సిలబస్ కంప్లీట్ కావాలి. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ జనవరి 1st వీక్ 2nd వీక్లో ఉంటుంది. అప్పటికి వాళ్ళకు 100 days కనీసం మినిమం జేఈ మెయిన్స్ మీద రివిజన్ నడవాలి, లేకపోతే రిజల్ట్ రాదు. ఈ రిజల్ట్, ఈ ఎగ్జామ్స్ ఓన్లీ నిజామాబాద్ పోటీనో తెలంగాణ పోటీ కాదు. ఢిల్లీలో చదివే విద్యార్థికి మన విద్యార్థికి పోటీ, రాజస్థాన్లో చదివే విద్యార్థికి మన విద్యార్థికి పోటీ, బెంగళూరులో చదివే విద్యార్థికి మన విద్యార్థికి పోటీ, కలకత్తాలో చదివే విద్యార్థికి నిజామాబాద్లో చదివే విద్యార్థికి పోటీ. వాళ్ళు ఎన్ని అవర్స్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఎన్ని షెడ్యూల్స్ ఫాలో అవుతున్నారు, డౌట్స్ ఎట్లా క్లారిఫై చేసుకుంటారు, ఇవన్నీ కూడా మాకు ఇంపార్టెంటే కదా. రిజల్ట్ ఊరికేనే రాదు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినా మేము డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ కాదు ఇంకా నవంబర్ 15th దివాళీ నుంచి, దివాళీ 2 నెలల 15 రోజులు, 2 నెలల 20 రోజులు వచ్చిందండి. చాలామంది పేరెంట్స్ ఏం సార్ ఇన్ని రోజులు హాలిడేస్ చేయకపోతే ఎట్లా, మా పిల్లలు ఎట్లా? మేము ఎప్పుడు ఇక్కడ పిల్లలని వచ్చి కలిస్తే మేము వద్దని లేదండి. 1 hour స్పెండ్ చేసినా వద్దంటలేదు. ఆ లిబరల్గా ఉంచినాం. మాకే కదా ఇబ్బంది హాలిడేస్ ఇస్తే, లాభం కూడా మరి మాకే. హాలిడేస్ ఇస్తే మాకు ఇక్కడ మెయింటెనెన్స్ ఇవంతా తప్పుతుంది కదా. మేము అట్లా ఆలోచించాం ఎప్పుడు కూడా. 2 నెలల 15 రోజులకే పేరెంట్స్ ఎందుకు హాలిడేస్ ఇస్తలేరు. దయచేసి ఇందులో మళ్ళీ పిల్లలు ఉండి ఉంటారు. ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు మన పిల్లల్ని ఇట్లా చేతిలో పట్టుకోవాలి. గ్రాడ్యుయేషన్లో కూడా 2 years ఇట్లా పట్టుకోవాలి. దయచేసి మీరు ఇది గమనించాలి. ఇంటర్మీడియట్ వరకు ఎట్లా పట్టుకుంటాను, ఇంజనీరింగ్ పోయినాక పిల్లలు స్వేచ్ఛాజీవులు అయిపోతారు. ఒక్క 2 years కంట్రోల్ చేయండి దయచేసి. 3rd year మీరు వదిలేయండి. మీరు ఇంటికి రమ్మన్నారు రారు వాళ్ళు, మీరు ఫంక్షన్ పిలిచినా రారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది బయట కాంపిటీషన్ ఎట్లా ఉన్నదో తెలిసిపోతుంది. అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి బయట, ఇంజనీరింగ్ సెక్టార్లో కానీ, ఫార్మసీ ఇండస్ట్రీలో కానీ. ఇవాళ మెడికల్ సీట్లు కూడా చాలా ఈజీ అండి తెలంగాణ స్టేట్లో. ఆంధ్రాకు తెలంగాణకు చూస్తే ఓపెన్ కేటగిరీలో 58 మార్కుల తేడా ఉందండి నీట్లో. మనకు వాళ్ళకు 58 మార్కులు ఎక్కువ రావాలి, వస్తేనే వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది. అంటే మన దగ్గర మెడికల్ కాలేజీలు ఎక్కువ, మెడికల్ సీట్స్ ఎక్కువ. అదర్ రిజర్వేషన్ కేటగిరీలో కూడా సుమారుగా 50 నుంచి 55 మార్కుల తేడా ఉన్నది అక్కడికి ఇక్కడ చూస్తే. మనం అదృష్టవంతులమే కదా. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందో రాదు. వచ్చే రోజులలో కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడున్న పిల్లల్ని కొంచెం కష్టపడితే మేము అదే ఒక ఫార్ములా లాగా పిల్లల్ని ఇప్పుడు మా దగ్గర అండి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఇప్పుడు May 5th ఎగ్జామ్ ఉంది. 20 నుంచి 22 మెడికల్ సీట్స్ వస్తాయండి ఇక్కడ. మెడికల్ సీటు రావడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉండే చాలామంది. మేము గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా దాన్ని ఒక లెవెల్ తీసుకొచ్చినాం. ఎక్సలెంట్ టీమ్ సెట్ చేసినాం. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అవుట్ ఆఫ్ బాటనీ, జువాలజీలో అయితే ఆల్మోస్ట్ 350 నుంచి 355 మార్కులు స్కోర్ చేస్తాను. మా 340 మార్కులు. ఎంత మంచి ఫ్యాకల్టీ ఉంటే సాధ్యమవుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా IIT లెవెల్ ఫ్యాకల్టీ పెట్టినాం నీట్కు. ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా మా దగ్గర చదివిన స్టూడెంట్ నష్టపోవద్దు. మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నా నేను. ఒక సిటీలో ఉండేటువంటి ఒక కాలేజ్ ఉంటే వాళ్ళకు ఆ చుట్టూ ఉండే కాలేజీలతోటి మాత్రమే పోటీ. చుట్టూ ఉండే కాలేజీ వాళ్ళ అకాడమిక్ షెడ్యూల్, వాళ్ళ రిజల్ట్స్ తోటి మాత్రమే కంపేర్ చేసుకుంటారు. మేము అట్లా కాదు. మేము ఒక్కొక్క జిల్లాకు పోతే ఒక్కొక్కరు కాంపిటీటర్ మాకు. మేము గుంటూరు పోతే భాష్యం కాంపిటీటర్ మాకు, నెల్లూరు పోతే నారాయణ కాంపిటీటర్ మాకు, అదే గుంటూరులో NRI కాంపిటీటర్ మాకు, విజయవాడకు పోతే మాకు చాలా ఇన్స్టిట్యూషన్స్ కాంపిటీషన్లో ఉన్నాయి. వైజాగ్, శ్రీకాకుళం, ఈవెన్ మేము బెంగళూరులో కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 8 ఇన్స్టిట్యూషన్స్.
అక్కడ ఉండేటువంటి అదర్ యాక్టివిటీస్ వాళ్ళు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా అక్కడ ప్రోగ్రామ్ చేస్తాను, మెటీరియల్ ఎట్లా చేస్తాను, వర్క్ ఎట్లా చేపిస్తున్నారు, మేము నేర్చుకోవడం తప్పేముంది. బెస్ట్ ఉన్నది మేము చేసుకుంటున్నాం, తీసుకుంటున్నాం. మన పిల్లలకు ఉపయోగపడే ప్రతి విషయాన్ని కూడా మేము తీసుకొని మేము మా దాంట్లో కలుపుకుంటున్నాము. ఇక్కడ పిల్లలకు మేము బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మెటీరియల్లో కూడా మేము ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వచ్చే పిల్లలకు కానీ సెకండ్ ఇయర్ వచ్చే పిల్లలకు కానీ మెటీరియల్లో చాలా చేంజెస్ పట్టుకొచ్చాం, హింట్స్ ఇచ్చాం, సొల్యూషన్స్ ఇచ్చినాం. అవి చాలా పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు 70% వాళ్ళే వర్క్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేంత స్థాయి వస్తుంది వాళ్ళ పిల్లలకు. 4 వాల్యూమ్స్గా ఇస్తూ ఉన్నాం. మెటీరియల్ ఒకటేసారి ఇంతకుముందు ఇచ్చేది ఇప్పుడు అట్లా కాకుండా వాటిని విడగొట్టి ఎప్పటికప్పుడు ఇస్తూ పోతూ ఉన్నాం. అంటే మేము కూడా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నాం. మీరు ఎక్కడికో హైదరాబాద్కు పోతేనే ఎడ్యుకేషన్ ఉంది అంటే అది అబద్ధం, 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 శుద్ధ అబద్ధం. నేను చెప్తున్నా, నేను కాలేజీ పేర్లతో సహా చెప్పమంటే చెప్తా. నా దగ్గర ఇంటర్మీడియట్ లెవెల్ ఫీడ్బ్యాక్ బాగలేని లెక్చరరు హైదరాబాదులో N120, N40 అని రకరకాల పేర్లు పెట్టుకున్న శ్రీ చైతన్య నారాయణలో జేఈ మెయిన్స్ లెవెల్ లెక్చరర్స్గా చెల్లమని అవుతారు. నిజామాబాద్లో చెల్లని వాళ్ళు, ఇక్కడ చదువు చెప్పలేని వాళ్ళు, పిల్లలకు న్యాయం చేయలేని వాళ్ళు నారాయణ చైతన్య హైదరాబాద్లో ఎట్లా సాధ్యమో మీరు గమనించాలి. మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళే రెగ్యులర్గా పిల్లలకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగా ఈ అవర్ నుంచి ఈ అవర్ వరకు ఓన్లీ ఒకే లెక్చరర్ని పెట్టి మిగతా వాళ్ళని వేరే క్యాంపస్లు ఇప్పుడు ఈ సిస్టమ్ లేదు. చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు నిజామాబాద్లో. మీరు ఎట్లయితే మా మీద నమ్మకం ఉంచి మీ పిల్లలు ఇక్కడ ఏసీలో ఇంటర్మీడియటే కాదు, దయచేసి మేము చెప్పేది మా షెడ్యూల్ ఫాలో కండి, మీకు మేము రిజల్ట్ ఇచ్చే బాధ్యత మాది. జేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ తప్పకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాం. అదే కాదు, ఇంకొక నానుడి ఉంది ఎస్ఆర్లో, 50 సంవత్సరాల ఎస్ఆర్ చరిత్రలో. ఎస్ఆర్లో ఒక్కసారి అడ్జస్ట్ అయిన పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఈ డిసిప్లిన్కి అలవాటు పడ్డ పిల్లలు ఎక్కడేసినా కూడా వాళ్ళు ఒంటరిగా గెలిచేస్తారు. ఎక్కడేసినా, ఎక్కడికి పంపించినా వాళ్ళకంటూ ఒక స్టేటస్, వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్స్ డెవలప్ అవుతాయి, ఒక డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ విలువ తెలియదు పిల్లలకు. బయటికి పోయినాక ఇక్కడ ఎంత డిసిప్లిన్ ఉంది, సిస్టమ్ ఎట్లా ఉంది, మన ఫుడ్ ఎట్లా ఉంది, మన మెటీరియల్ ఎట్లా ఉంది, మా రిసీవింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా బయటికి పోయినాక తెలుస్తుంది. మేము అందుకే ఎక్కడ కూడా హోర్డింగ్స్ వేయం, ఎక్కడ కూడా మేము టీవీలలో యాడ్స్ ఇవ్వం. మేము ఆ ఖర్చును ఒక మంచి లెక్చరర్ మీద డబ్బులు ఖర్చు ఎక్కువ పెడతాం, స్టూడెంట్స్కు మంచి భోజనం పెట్టడానికి ఏర్పాటు చేస్తాం, లేదంటే ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం తప్ప అనవసరమైన ప్రచార ఆర్భాటాలకు పోయి డబ్బులు మేము ఇంతవరకు పెట్టలేదండి. మీరు చూడండి, 10 సంవత్సరాలలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఇక్కడ అడ్వాన్స్లో వచ్చినా కూడా మేము ఎక్కడ ఓటింగ్ వేయలేదు. ఆల్ ఇండియా 16th ర్యాంక్ వచ్చినా మేము ఎక్కడ ఓటింగ్ వేయలేదు. ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చినా మేము ఎక్కడ ఓటింగ్ వేయలేదు. చెప్పుకోవాలంటే చేసుకోవాలంటే చాలా ఉంది, కానీ అవసరం లేదు. మా పేరెంట్స్, మా పిల్లలే ఇంకొకరికి చెప్తా ఉన్నారు, మౌత్ టు మౌత్ వెళ్ళిపోతూ ఉన్నది. దాని ద్వారానే మాకు అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ మేము హైదరాబాద్ కూడా పోకుండా నిజామాబాద్లోనే గర్ల్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రీమియం లెవెల్ ఒక క్యాంపస్ కడతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఇయర్ అక్కడ అందులో కొన్ని అడ్మిషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. రూమ్కు 6 పిల్లలతో అటాచ్డ్ వాష్రూమ్, బాత్రూమ్ తోటి 2 ఎకరాల ప్లేస్లో కడతా ఉన్నామండి. హైదరాబాద్కు పోయి మీరు ఇక్కడ కంపేర్ చేస్తే దీనికి ఎక్కడ కూడా సరితూగదు. ఆ క్యాంపస్లు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ కానీ, ఏది కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము బ్రహ్మాండమైన క్యాంపస్ మేము దాస్నగర్లో కడతా ఉన్నాం. ఈ ఇయర్ మేము గర్ల్స్కి అందులో అడ్మిషన్లు కూడా ఇస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి. తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మా బాధ్యత ఇంతటితో అయిపోదు. యూనివర్సిటీస్ ఉన్నాయి, మాకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ ప్రొఫెసర్స్ని కూడా అప్పుడప్పుడు మీ పిల్లలతో ఇంటరాక్ట్ చేస్తాము. బయట సొసైటీలో ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, ఏది బాగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మనకు ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ప్రతి విషయం కూడా మీకు మీ పిల్లలకు మేము తప్పకుండా మేము వాళ్ళకు పిలిపించి, ప్రొఫెసర్లను పిలిపించి పిల్లలకు మేము చెప్పించే ప్రయత్నం చేస్తాం. మీరు మాతో సహకరించండి. మేము తప్పకుండా ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఓపికతో కూర్చున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నమస్తే.
Rathod Sneha. I have secured 438 out of 440. I have studied up to 10. I am Rathod Sneha and I secured 438 out of 440. And I studied up to 10th in SR Prime School in Nirmal. And now I came here in SR Nizamabad College for medicine seat and I scored 438. I am very happy. I want to thank our principal sir and our teaching staff and zonal sir and also our parents. This is because of them only. Thank you. I am Soumya from Manchippa. I studied in SR Junior College. I secured 990 out of 1000. This is all because of my parents and lecturers. I'm thank to my parents and lecturers and zonal in-charge sir and principal. Discipline and hard work made me to stand before you. Thank you. Good evening everyone. My name is B. Shrindi. I am from Sirikonda. I am studying in SR Nizamabad. I secured 467 out of 470, 468 out of 470. I am so proud. గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో 470కి అవుట్ ఆఫ్ 470 468 మార్క్స్ ఇక్కడ నిజామాబాద్లో సెక్యూర్ చేయడం జరిగింది. ఒక 9 మంది విద్యార్థులు 467 మార్క్స్ తోటి, ఒక 12 మంది విద్యార్థులు 466 మార్క్స్ తోటి ఇలా స్టేట్ లెవెల్ మార్క్స్ సాధించడం జరిగింది. బైపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 440 438 మార్క్స్ తోటి స్టేట్ టాప్ మార్క్గా ఇక్కడి ఫోకస్ బ్యాచ్ బైపీసీ అమ్మాయి సాధించడం జరిగింది. ఈ అమ్మాయి మా దగ్గర ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ నిర్మల్ నుంచి 4th క్లాస్ నుంచి మా స్టూడెంటే. అవుట్ ఆఫ్ 440 438 అనేది ఈ సంవత్సరం స్టేట్ ఫస్ట్ మార్క్ అది. అదేవిధంగా 436 ముగ్గురు పిల్లలు, 435 ఒక అమ్మాయి, అట్లా 430 అండ్ అబో 14 మెంబర్స్ స్టూడెంట్స్ మార్క్స్ సాధించడం జరిగింది. చాలా సంతోషం. ఈ పిల్లలకు ఇంటర్మీడియట్ మార్కులే కాదు, మా యొక్క ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ బాగా ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్స్ కానీ, సీనియర్ లెక్చరర్స్ తోటి టీచింగ్ సిస్టమ్ కానీ, వీక్లీ టెస్టులు కండక్ట్ చేయడం కానీ, పేరెంట్ రిసీవింగ్ కానీ, పిల్లలకు కౌన్సిలింగ్ అవర్స్ కానీ, స్టడీ అవర్స్ కానీ, ప్లస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టడీ పరంగా వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఇవి చాలా జాగ్రత్త చేయడం జరుగుతూ ఉన్నది. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులతో ఇక్కడ మేము ప్రతి సంవత్సరం 2014 నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్ మార్క్స్ సాధిస్తూ ఉన్నాము. ఇంటర్మీడియట్ మార్కులే కాదు, ఎంసెట్లో ప్రతి సంవత్సరం 2000 లోపే మాకు దాదాపు లాస్ట్ ఇయర్ 48 ర్యాంకులు రావడం జరిగింది. 10,000 లోపు చూసుకునేది ఉంటే 100 అబోవ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్లో ర్యాంక్ సాధించారు. లాస్ట్ ఇయర్ మా దగ్గర జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ రావడం జరిగింది. 17 మంది విద్యార్థులు ఎన్ఐటీస్లో సీట్స్ తీసుకోవడం జరిగింది. ఐఐటీలో వచ్చేసి 3 పిల్లలకు సీట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ మా దగ్గర నీట్లో మెడికల్ సీట్స్ మనకు 7 మెంబర్స్ పిల్లలకు రెగ్యులర్ స్టూడెంట్స్కి సీట్స్ రావడం జరిగింది. అదేవిధంగా దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ తప్పకుండా ఆల్ ఇండియా ర్యాంక్స్ సింగిల్ డిజిట్ ఉంటుంది మా దగ్గర. 99% 3 విద్యార్థులు ఉంటారు. ఈ సంవత్సరం కూడా 20కి తగ్గకుండా పిల్లలకు జేఈ మెయిన్స్లో ఎన్ఐటీస్లో సీట్స్ వస్తాయి, ఐఐటీస్లో సీట్స్ వస్తాయి. ఈ సంవత్సరం తప్పకుండా నీట్లో ఆల్ ఇండియా లెవెల్లో నిజామాబాద్ నుంచి ఎస్ఆర్ ఒక ప్రభంజనం సృష్టించబోతూ ఉన్నది. తప్పకుండా 15 నుంచి 20కి తగ్గకుండా మెడిసిన్ సీట్స్ రావడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులకు. ఇక్కడ కేవలం మన మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్, మన దగ్గర ఉండేటువంటి షెడ్యూల్స్, ఫోకస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో బైపీసీ ఎంపీసీలో చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉండేది. పిల్లలకు 100% ఎక్కడికి పోకుండా ఇక్కడనే మంచి ర్యాంకులు సాధించే విధంగా, వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా ఇక్కడ మేము ప్రోగ్రాం నడుపుతూ ఉన్నాం. తప్పకుండా మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి, విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.